వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్. ఎప్పుడు రెగ్యులర్గా తినే ఇడ్లీ పిండితో ఇడ్లీ కాకుండా ఇక్కడ నేను గోధుమ పిండితో కొంచెం బెల్లం వేసి కేక్లా వచ్చేలాగా ఇడ్లీలా చేశాను. కేక్లా ఉంటాయి తింటే. ఏం లేదు, సింపుల్గా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. దాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకొని దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని కూడా మిక్సింగ్ జార్లో వేసాను. ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక పావు కప్పు వచ్చేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను నెయ్యి తీసుకున్నాను. ఒక పించ్ సాల్ట్ వేసుకొని, కావాలంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, పెరుగు వేసాను కదా. ఈ మిక్స్ చేసినప్పుడు మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీ, ఇట్లా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకొని దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇది గ్రీస్ చేసుకోవచ్చు. మనం ఇడ్లీ ప్లేట్స్ గ్రీస్ చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకోవాలి. ఇన్ ద మీన్ టైం మనం ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని దాంట్లో కింద నేను క్రిస్టల్ సాల్ట్ వేసాను. అది కొంచెం అంటే ప్రీహీట్ చేసేసుకొని ఈ స్టాండ్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశాను అనమాట. ఇడ్లీ కుక్కర్ మూత పెట్టేసేసి కరెక్ట్గా 15 మినిట్స్ ఉంచాను. 15 మినిట్స్లో 10 మినిట్స్కు తర్వాత ఒకసారి చెక్ చేశాను. సో నాకు అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనిపించేసి ఇంక నేను ఆఫ్ చేశాను. ఇంకొక రౌండ్ కూడా చేశాను నేను. మళ్ళీ ఇది బాగా వచ్చినాయి అని చెప్పేసి ఇంకో రౌండ్ చేశాను. అది ఒక 15 మినిట్స్ ఉంచాను. అవి కూడా బాగా వచ్చినాయి. ఆ క్లిప్ మిస్ అయింది నేను పెట్టడం. ఇక్కడ సింపుల్గా 4 చూపిస్తున్నాను. వీటిలో కావాలి నట్స్, మనం ఇంకా ఏదైనా మనం వేరే ఏదైనా వేసుకొని కూడా చేసుకోవచ్చు. టాపింగ్స్ కానీ అట్లా చాక్లెట్ క్రీమ్ అవన్నీ కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి వెరైటీగా బాగుంటుంది, హెల్తీ కూడా కదా. ట్రై చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే కనుక షేర్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. ఇది నేను కింద బేక్ చేశాను కదా, అప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను. దాని బదులు మనం శాండ్ అయినా వేసుకోవచ్చు, కానీ వాటర్ అదంతా ఏం చేయొద్దు. నేను స్టీమ్ మేడ్ చేయలేదు, ఇది జస్ట్ బేకింగ్ లాగా చేశాను. ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇది కొంచెం గిన్నె మాడుతుందండి, అది కొంచెం చూసుకోవాలంటే కొంచెం ఎక్కువ సాల్ట్ అది వేస్తే బాగుంటుంది. ట్రై చేయండి, నచ్చుతుంది. చాలా వెరైటీగా ఉంటాయి. ఎప్పుడూ చేసి పెట్టే చపాతీలా కాకుండా ఇది ఒక కేక్లా చాలా బాగుంటుందండి. ఎమ్మీగా ఉంటుంది. కిడ్స్ అయితే బాగా ఇష్టపడతారు, పెద్దలు కూడా తినొచ్చు. ట్రై చేయండి. థ్యాంక్ యూ.